జై దుర్గాభవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, చూడమ్మా, ఈ వరలక్ష్మి వ్రతం రోజున చూడగానే ఈ ధనరాశిని తాకు. నీకు వరం రాబోతుంది. వరలక్ష్మి తల్లి కృపా కటాక్షాలు పూర్తిగా పుష్కలంగా నీకు అందిస్తాయి. నీ జీవితంలో ధనాన్ని ఎక్కువగా కట్టలు కట్టలుగా నేను నీకు పంపబోతున్నాను. ఈ దుర్గమ్మను నమ్మితే వెంటనే వింటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. మార్చడానికే కదా నేనున్నది. ఆఖరి వరకు ఈ దుర్గమ్మ చెప్పేది విని అర్థం చేసుకుంటే నీకే మంచిది, నీ జీవితమే మారుతుంది. ఇప్పుడే విను అని ఈరోజు దుర్గమ్మ ఒక చక్కని సందేశానికి తీసుకొచ్చేశారండి. అమ్మ మాట ఏంటో తెలుసుకోబోయే ముందు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. దుర్గమ్మ ఆశీర్వాదంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా మంచే జరగాలి. అందరి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ శుభదినాన దుర్గమ్మ తీసుకొచ్చిన సందేశం ఏంటో తెలుసుకుపోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. అలానే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్తారు. ఇప్పటి వరకు ఈ గురువుగారు అందరికీ చెప్పింది చెప్పినట్లుగా జరిగింది, ఇంకా కూడా జరుగుతూనే ఉంది. నమ్మకంతో మీరు ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కానివచ్చు, కుటుంబ కలహాలు కానీ, వ్యాపారంలో నష్టాలు రావడం కానీ, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కానీ, పిల్లలు మాట వినకపోవడం కానీ, వ్యాపారంలో ఎంత లాభాలు వస్తున్నా చేతిలో రూపాయి కూడా మిగలకపోవడం, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్పి మీ సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తారండి. గురువుగారిని ఎవరైతే నమ్మకంతో కాంటాక్ట్ అవుతారో వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా క్షణాలు తొలగిపోయాయన్నమాట. గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ శ్రీ సాయిశక్తి జ్యోతిష్యపీఠం, గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఇక మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్లో కూడా మీకు గురువుగారు జ్యోతిష్యం చెప్పబడిన మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అలానే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. స్త్రీ పురుషులకు సంబంధించిన ఏ సమస్యకైనా సరే శాశ్వతంగా గురువుగారు పరిష్కారం చెప్తారు. నమ్మకంతో మీరు ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే గురువుగారు వినిపిస్తారు. తర్వాత మళ్ళీ మీరు గురువుగారిని కాంటాక్ట్ అవుతారు. చాలామంది కూడా స్ప్రెడ్ చేస్తారన్నమాట. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా దుర్గమ్మ సందేశం ఏంటో, అమ్మవారి వాక్కు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా. చూడమ్మా, ఈ శుభదినాన నీకు ఒక సందేశాన్ని తీసుకొచ్చేశాను, వెంటనే విను. ఇన్నాళ్ళు నువ్వు నాపై చూపించిన భక్తి, మంచితనానికి, త్యాగాలకు ఈ లోకం చేతగానితనంగా జమకట్టిందని అనుకుంటున్నావు కదా. కాలం గడుపుతూ వచ్చావు కదా. వీళ్ళకి ఎంత చేసినా కూడా పిచ్చి పనులు అన్నట్లుగా నిన్ను తీసిపడేస్తున్నారు కదా. నలుగురి కోసం కూడా నువ్వు తాపత్రయపడుతూనే ఉన్నావు. అలానే నలుగురి కోసం ఆరాట పడుతూ ఉన్నావు. ఇలా ఆరాటపడే వాళ్ళకి ఈ లోకం ఎప్పుడు చులకనగా చేస్తుందమ్మా. చూస్తూ ఉండు తల్లి, ఈ దుర్గమ్మ చేయబోయే చమత్కారాన్ని నువ్వు చూసి ఆశ్చర్యపోతావు, నోరెళ్ళబెడతావు. ఈ రోజున ఒక గొప్ప విజేతగా ఉన్నతమైన స్థానంలో నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. నీ చేతులు దోచుకొని నీ పైన పెత్తనం చలాయించే నకిలీ మనుషులకు మాటలతో జవాబు అయితే ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు కదా. ఎందుకంటే రేపటి రోజున నువ్వు సాధించిపోయే అపారమైన విజయం ఉంటుంది చూడు, ఇక అదే వారి యొక్క నోళ్లు మూయించబోతుంది అని నేను చెప్తున్నాను. ఇన్నాళ్ళు నిన్ను అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసిన కఠినమైన ఆ లోకం ఏదైతే ఉందో ఆ కాలం, దాని యొక్క పరీక్షా సమయం ముగిసిపోయింది అని, నీ జాతకంలో ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. నీకు నేను రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాను. స్వయంగా ఈ దుర్గమ్మే నీ జీవిత రంగంలోకి దిగబోతున్నాను. నీ మనసులో వంక లేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ కూడా ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో నీవు ఎన్నో వెన్నిపోట్లకు గురయ్యావు. కానీ నీ యొక్క నిశ్శబ్దానికి, నువ్వు కార్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఈ భూమి నుండి న్యాయం జరిగే శుభ సమయం వచ్చేసింది. చెప్పాలంటే నీ యొక్క పూర్వజన్మ సుకృతం ఏంటో తెలుసా. భగవంతుని యొక్క అనుగ్రహం నీకు దొరకడమే. నీ రక్తంలోనే అపారమైనటువంటి తెలివితేటలున్నాయమ్మా. సృజనాత్మకమైన, వేదమైనటువంటి గొప్ప మనసు నీది. నలుగురికి సాయం చేసే గొప్ప సంస్కారం నీకుంది. కానీ విచిత్రం ఏంటి అంటే, నీకు ఉండే విశాలమైన హృదయమే, బయట ప్రపంచంపై నీకున్న అమితమైన ప్రేమే నిన్ను ఈ విధంగా
నిలువునా ముంచేసింది. నిజమా కాదా చెప్పు? ఇతరుల యొక్క జీవితాలను చక్కదిద్దడానికి నువ్వు పడిన తాపత్రయమే నీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మూలమైంది. నీవు చేసే అతిపెద్ద తప్పు సొంత కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి బయట వారి బంధువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావు. పరాయి వ్యక్తుల అవసరాల కోసం నీ సొంత బంధువులను, అలానే నీ ఇంట్లో ఉండే నీ కుటుంబ సభ్యులను పక్కన పెట్టేసి ఇతరులకే సాయం చేస్తూ ఉంటావు. అప్పు చేసి మరి బయట వారికి సాయం చేస్తూ ఉంటే ఎలా చెప్పు? మరి వాళ్ళు నీకు అవసరం వచ్చినప్పుడు గుర్తిస్తున్నారా? అందుకే చెబుతున్నాను, ఈ శుభదినాన, ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ ధనాన్ని తాకావంటే అంతే ధనాన్ని మూట్ల మూట్లుగా, కట్టలు కట్టలుగా నీ ఇంట శాశ్వతంగా ఉండేలా చేస్తాను. నా అనుగ్రహంతో, లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అన్నీ కూడా నీకు జరగబోతున్నాయి. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జరగాల్సినవన్నీ కూడా జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా, అద్భుతంగా, అమోఘంగా నేను మార్చబోతున్నానమ్మా. నీ జీవితంలో కొత్త కొత్త విషయాలు జరిపిస్తాను. అలానే నువ్వు కోరుకున్న మంచి స్వచ్ఛమైన జీవితాన్ని కూడా నీ చేతిలో పెడతాను. ఇవన్నీ కూడా స్వయంగా ఈ దుర్గమ్మే జరిపిస్తాను. అవును తల్లి, నువ్వు నా కోసంగా తాంబూలాన్ని సిద్ధం చేసి ఉంచావు కదా, లక్ష్మీదేవికి పెట్టిన నాకు సమర్పించినట్లే కదా. నా కోసంగా నువ్వు తాంబూలాన్ని సమర్పించి నీ ఇంటికి నన్ను ఆహ్వానించినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను? లక్ష్మీదేవి స్వరూపమే నేను, నా స్వరూపమే లక్ష్మీదేవి. మరి అలాంటిది మమ్మల్ని నువ్వు నీ ఇంట ఆహ్వానించినప్పుడు రాకుండా ఉంటామా? నేను నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. అందుకే ఈ శుభదినాన నిన్ను ఈ ధనరాశిని తాకమని ఇంతలా నేను ప్రాధేయపడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి ఈ ధనరాశిని తాకావో ఆ క్షణమే నేను నీ ఇంట అడుగు పెట్టాలని నిర్ణయం చేసేసుకున్నాను. ఇక అందులో ఎలాంటి మార్పు అనేది అస్సలు లేదు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. నీ బరువు బాధ్యతలు ఇక నీపై, నీ తర్వాత నేను మోయబోతున్నాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ ఆలోచనలకు తగ్గ పరిష్కార మార్గాన్ని, సమాధానాన్ని నేను నీకు తెలియచేస్తాను. ఎందుకంటే నువ్వు అనవసరమైన ఆలోచనలతో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ, ఏం ఆలోచిస్తున్నావో నీకే అర్థం కాక, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక భయాందోళనకు గురవుతున్నావు. అందుకే తల్లి, ముందు ప్రశాంతంగా ఉండు. అప్పుడు సరైన నిర్ణయాలు నీ మనసులోకి వచ్చేలా, నీ మెదడులో తేలేలా నేను చేస్తాను. అలానే నీ ఒంటరితనాన్ని, నీ ఓర్పుని ఆసరాగా తీసుకుని ఈ లోకం నిన్ను మరింత అణిచివేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ ఈ దుర్గమ్మ ఉండగా అది సాధ్యమవుతుందా చెప్పు? అస్సలికి కాదు. నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు చాలు. నీకు కావలసిన డబ్బుని నేను నీకు అందిస్తానమ్మా. భయపడుకు తల్లి. అనవసరంగా ఇబ్బంది పడుతూ ఎక్కడ పరువు పోతుందేమో, పేరు నాశనం అయిపోతుందేమో, గంగలో కడిసిపోతుందేమో అని చెప్పి విజయం వైపు వెళ్లే నీ అడుగులను వెనక్కి వేసుకోవద్దు తల్లి. చీకటిగా ఉన్న ఒక గదిలో ఒక చిన్న దీపమే నీకు ఎంతో వెలుతురునిస్తుంది. అలానే ఓడిపోయానని వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ దీపం లాంటి వెలుతురు నీకు కనపడుతుంది. కనపడేలా నేను చేస్తాను. ఇక నువ్వు భయపడకు తల్లి. నువ్వు నా ముందు ఒక పసిపిల్లాళ్ళ రోజు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఈ దుర్గమ్మ కరగకుండా ఎలా ఉంటాను చెప్పు? అంత బండరాయన మనసు ఈ దుర్గమ్మది కాదమ్మా. నేను కూడా ఒక తల్లినే కదా. నువ్వు నా బిడ్డలవే కదా. నా బిడ్డ నా ముందు కూర్చొని రోజు ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటే తల్లి అన్నాక కరగకుండా ఉంటుందా? తల్లి మనసు అలా బండరాయిగా ఉంటుందా? నువ్వే చెప్పు, ఆలోచించు. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను. ఈ తల్లి నీకు తోడుగా, నీడగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయం నీకు అవసరం లేదు. నువ్వు 1 రూపాయి అడిగితే 10 రూపాయలుగా చేసి నేను నీ చేతిలో పెడతాను. అలా పెట్టే బాధ్యత ఈ తల్లిది అని నువ్వు అస్సలు మర్చిపోద్దు. నువ్వు ఎన్నో కోల్పోయావు కదా, ఇక అవన్నీ కూడా వడ్డీతో సహా తిరిగి ఇచ్చే సమయం వచ్చేసింది. ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు కోరుకున్నంత ధనాన్ని నేను నీ చేతిలో పెట్టి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాది. ఇకపై నీ జీవితంలో ఏం జరిగినా సరే అది కేవలం ఈ దుర్గమ్మ యొక్క ఆశీర్వాదమని నువ్వు ఏ రోజైతే నిన్ను నువ్వు నమ్ముకొని నీ మనసుకు సర్ది చెప్పుకుంటావో ఆ క్షణం నుంచి, ఆ రోజు నుంచే నీ జీవితం మారడం మొదలవుతుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటే అన్నీ మారి నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది. హాయిగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.